పేదల తిరుపతిగా పేరుగాంచిన మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేవాలయ పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడాయి. తేరు, కోనేరు, మైదానాలు, ఘాట్ రోడ్లు మొత్తం గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ తిరుపతి కలియుగ వైకుంఠం కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది మన్యంకొండ క్షేత్రం. తిరుపతి వెళ్లలేని భక్తులు ఇక్కడికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నా తిరుపతి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. మహబూబ్ నగర్ కు 20 కిలోమీటర్ల దూరంలో మన్యంకొండ గుట్టపైన వెలిసిన ప్రసిద్ధ వెంకటేశ్వర క్షేత్రమిది. పూర్వం ఈ కొండపై మునులు స్వామి కోసం తపస్సు చేశారని, అందువల్ల దీనికి మునుల కొండ అని పేరుండేది. కాలక్రమేణీ అది మన్యంకొండగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. మన్యంకొండ చుట్టుప్రక్కల అనేక కొండలు, పర్వతాలున్నాయి. మన్యంకొండలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారు గుట్టపై కొలువుదీరగా, దిగువ కొండ వద్ద అలమేలు, మంగతాయారు కొలువుదీరి ఉన్నారు. కొండల్లో మనులు, పగడాలు దాల్చిన సర్పాలున్నందువల్ల దీన్ని ఒకప్పుడు నాగలోకంగా పిలిచేవారని పూర్వీకులు చెబుతున్నారు. అదే కాలక్రమేణీ మన్యంకొండగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే స్వామివారు వెలిసిన గుహ కూడా పాము పడగ రూపంలో ఉండడం విశేషం. ఈ దేవస్థానంలో తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలిముట్టని విగ్రహాలు ఇక్కడ ప్రత్యేకతలు. దాదాపు 600 ఏళ్ల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలో గల అళహారి గ్రామ నివాసి అళహారి కేశవయ్య కలలో స్వామివారికి కనిపించారంట. కృష్ణానది తీర ప్రాంతంలో గల మన్యంకొండపై నేను వెలిసి ఉన్నాను, కావున నీవు వెంటనే అక్కడికెళ్లి నిత్య సేవ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించి అంతర్ధానమయ్యారంట. దీంతో అళహరి కేశవయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ వెళ్లినట్టు, మన్యంకొండ సమీపంలో గల కోట కదిరిలో నివాసం ఏర్పరచుకుని గుట్టపైకి వెళ్లి సేవ చేయడం ప్రారంభించినట్లు చరిత్ర చెబుతుంది. అయితే ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్య భగవాను నమస్కరించి దోషిలితో అర్ఘ్యం వదులుతుండగా చెక్కని శిల రూపంలో గల స్వామివారి ప్రతిమ నదిలో అలల ద్వారా వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై శేషశాయి రూపంలో గల గుహలో ప్రతిష్ఠించారు. అప్పటినుంచి నిత్య ధూపదీప నైవేద్యాలతో వెంకటేశ్వరుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. వీటితో పాటు దేవస్థాన మండపంలో ఆంజనేయ స్వామి, గరుడాల్వార్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించినట్టు అర్చకులు చెబుతున్నారు. మన్యంకొండ క్షేత్రం అచ్చం తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని పోలి ఉండటం విశేషం. కొండ చిన్నదైనప్పటికీ ఒకవైపు మెట్ల మార్గం, మరోవైపు ఘాట్ రోడ్డు మార్గం ఉంది. 7 ద్వారాలు దాటి వెంకటేశ్వరుణ్ణి ఎలా దర్శించుకుంటున్నామో అలాగే మన్యంకొండలో కూడా 7 ద్వారాలు దాటి కొండ గుహలో ఆదిశేషుని పడగ నీడలో శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీనివాసుని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. తిరుమలలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఏటా ఉత్సవాలు మాఘశుద్ధ దశమి నాడు ప్రారంభమయ్యి మాఘ బహుళ విధియ వరకు 8 రోజుల పాటు వైభవంగా సాగుతాయి. ఆ సమయంలో రోజు రోజుకో ఉత్సవ మూర్తిని అలంకరిస్తారు. కళ్యాణోత్సవం జరిపించడం ఇక్కడ స్పెషల్. అయితే అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. హనుమద్దాసుల వారు స్వామివారికి సంబంధించి దాదాపు 300 కీర్తనలు రచించారు. గద్వాల, వనపర్తి సంస్థానాధీశులు మన్యంకొండకొచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు స్వామివారి ఉత్సవాల్లో స్వయంగా పాల్గొనేవారని అక్కడి వారు చెబుతారు. అంతేకాకుండా ప్రతి శనివారం తిరుచి సేవ, ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేవారంట. ఇక దేవస్థానానికొచ్చే భక్తులు స్వామివారికి కొత్త కుండలో అన్నం, పచ్చి పులుసు చేసి వాటిని పూలతో అలంకరించి దాసరులతో పూజలు చేయించి నివేదిస్తారు. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. మన్యంకొండ దిగువ కొండ వద్ద
అలమేలు మంగమ్మ గుడి ఉంది. ఏటా అమ్మవారి సన్నిధిలో వందలాది వివాహాలు జరుగుతూ ఉండడం విశేషం. అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే నిత్యం సుమంగళిత్వం, సంతానం, సిరి సంపదలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పెళ్లి కావలసిన వారు, సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో ముడుపులు కట్టడం ఆచారం. పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మన్యంకొండ పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. గోవింద నామస్మరణలతో ఇక్కడి గిరులు మార్మోగుతున్నాయి. అయితే ఈ నెల 9 నుండి 22 వరకు జరిగే ఈ వేడుకను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బస కోసం దేవస్థానం ఏర్పాటు చేసిన షెడ్లన్నీ నిండిపోవడంతో భక్తులు జాతర పరిసరాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకుని సేద తీరుతున్నారు. మన్యంకొండ దేవస్థానంతో పాటు దేవస్థానం చుట్టూ గల కొండలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో కొండలన్నీ దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అయితే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.